కరివేపాకు, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీవి లాగుడేస్. ఈరోజైతే చింత చిగురు అయితే కోసుకుని అయితే వచ్చినాము. అది ఎందుకంటే చింత చిగురుతో పులిహోర అంటే చింత చిగురుతో పులిహోర అనేది ఎవరు చూసుండ్రో అది మేము ఇప్పుడు చేసి అయితే మీకైతే చూపిస్తాము. మామూలుగా అయితే నిమ్మకాయలతో నిమ్మతో కానీ చింతపండుతో కానీ పులిహోర చేస్తూనే ఉంటారు. అది మీరు చూస్తూనే ఉంటారు, ఆల్రెడీ కూడా తిని ఉంటారు మీరు. కానీ చింత చిగురుతో మీకు పులిహోర అనేది మీకు చేసి చూపిస్తాము. అది చూస్తూనే ఉండండి ఎలా చేస్తాను అనేది. ఫస్ట్ చింతాకు మితంగా అంటే చింతాకు ఆల్రెడీ నేను శుభ్రంగా అయితే చేసుకునేసినాను. పొలాలు లేకుండా ఏదైనా ముద్దురాకు బండి మొత్తం రాలిపోయిందంటే చెరిగి మొత్తం చేసి అయితే నేనైతే శుభ్రం చేసి అయితే పెట్టుకునేసినాను. మితంగా మనం ఈ మరి చింతాకు మనకు చేతికి పడంత ఆకెత్తుకొని ఇలాగ మనం పొడి చేసుకోవాలి. ఇలా నలిపేకుంది పొడి అయిపోతుంది. అంటే పులిహోరకి ఇలాగే చేయాలి, బాగుంటుంది. ఇలా చేసుకొని చింత చిగురుతో పులిహోర చేసుకుంటే వేరే లెవెల్లో ఉంటుంది. ఇలాగా నలుపుకోవాలి బాగా. మనం చూస్తున్నారు కదా నలిపేలాగా ఎలాగ పొడిగా అయితే అయిపోయిందో. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చేసిందో. ఇలా నలుపుకోవాలి. ఇలాగ పుల్లలు వస్తుంటాయి, ఆ పుల్లలు గాడి ఏర్పించేయాలి మనము. పుల్లలు అయితే ఉన్నీయకూడదు. అలా కొంచెం ఎత్తుకునే ఇలాగ మనం నలుపుకోవాలి. ఆకంతా అంటే ఆకుగా ఉండకూడదు, అందుకనేసి ఇలా చేయాలి. చూసారు కదా ఎంత మెత్తంగా వచ్చేస్తున్నదో. అలా కొంచెం మన చేతి పడి అంత విధంగా ఎత్తుకొనే చేసుకోవాలి. పొడిగా అయితే వచ్చేస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నాను. ఇలాగ ఆకెత్తుకొని ఇలా చేతికి మన ఎంత చేతికి పడుతుంది అంత ఆకు మితంగా ఎత్తుకొని ఇలాగా చెయ్యాలి. బాగా మనం నలిపేసుకోవాలి. ఆకు అయితే బాగా నలిపేసుకున్నాను. ఆకుగడ అయిపోయింది. ఇప్పుడు వీటిల్లో పొలాలు అయితే రాలుంటాయి మారుగా. చింత పొలాలు అంటే ఇగుర్లలో ఉంటాయి. ఇగుర్లలో ఇలాంటి పొలాలు ఏర్పిచ్చేసి మారికి పారేయాలి. అవి ఉన్నాయి కొంట ఏర్పిచ్చేసి అడ్డేస్తే మనకి బాగుంటుంది ఆకు, అందుకనేసి ఏర్పించాలి. వీటిని ఇలాగా చింత పొలాలు ఈ మారి కలబెట్టి పొలాలు అయితే ఏర్పించేయాలి. అంటే చింత చిగురు కాదు అంత ఉండవు, ఉన్నట్టువే అలాగే ఏరెత్తి అటు పారేయాలి. చూసారు కదా ఎలా పొడి అయితే చేసుకున్నాము. ఇలాగ ఆకు కాదు ఇటు మెత్తంగా కాకుండా పొడిగా అయితే చేసినాము. చింత చిగురు మన చేతితోనే అలాగ నలిపి పోస్తేనే ఉంటుంది, బాగా వస్తుంది. ఎట్టంటే అటు చేస్తే రాదు. మన చేతితోనే ఎలా పోసే నలుపుకోవాలి. వీటిని చింతాకు పొడి అయితే చేసేసినాను, చింత చిగురుతో చేసేసినాను. ఇంక ఎలా చేయాలనేది మీకైతే చూపిస్తాను. పులిహోర కావాల్సిన వస్తువులు: ఆయిల్, వేరుశనగపప్పు, మిరపకాయలు, ఆవాలు, తెల్లగడ్డలు, కరివేపాకు, ఇంకపోతే పసుపు, సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ బాణాలు గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుందాం. ఆయిల్ అయితే పోస్తున్నాము.
అంటే ఆయిల్ కాగనిచ్చి అయితే మనం ఆవాలు అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే కాగిపోయింది. ఇప్పుడైతే జీలకర్ర ఆవాలు అయితే వేస్తున్నాం. తెల్లగడ్డ, వేరుశనగపప్పు, అంటే మనం ఎరుపు డాల్లోకి వచ్చేదాకా వేరుశనగపప్పుని వాడవాలి. ఇలాగ కలపెడుతూనే ఉండాలి, లేకపోతే ఒక సైడే మాడిపోతుంది. వేరుశనగపప్పు ఇలా మనం కాలనీ తీసుకోవాలి. వేరుశనగపప్పు అయితే ఎట్లా చూడండి, ఎరుపు డాల్కి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఎండుమిర్చి అయితే వేయాలి, అంటే ఎండుమిరపకాయలు. కరివేపాకు, మనం చింత చిగురు నలిపి పెట్టుకున్నాం కదా, చింత చిగురు కూడా వేసేసుకోవాలి. ఎలా ఉన్నా చూడండి, చింత చిగురు వేస్తేనే మనకి మెత్తగా ఎలాగైతే అయిపోయిందో అంతా ఒకటి కలిసిపోయేలాగా. ఆయిల్ ఒకరు కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి, లేకపోతే గట్టిగా మరీ ఎక్కువైపోతుంది. ఇప్పుడు పసుపు పొడి, అంటే పులిహోర కాబట్టి ఒకరు ఎక్కువగా పసుపు వేసుకోవాలి. తగినంత కారం, చూస్తున్నారు కదా, ఒక తర్వాత ఒకటి అసలు అయితే వేసినాను. ఎలాగైపోయింది చూడు, అంటే ఈ కలర్కి వచ్చింది అనేసి అనుకుంటారు, కానీ కలిపి తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అయిపోయింది, స్టవ్ అయితే ఆఫ్ చేసాను. చింత చిగురుతో ఎలా చేసినాము, ఇప్పుడు ఆ చింత చిగురు చేసింది ఇప్పుడు అన్నంలోకి అయితే వేసుకుంటున్నాము. ఇట్లా అన్నము ఈ పప్పులు మొత్తము అలా కలుపుకోవాలి. అంటే గడ్డలు గడ్డలు ఉంటుంది అన్నము, గడ్డలు గడ్డలు లేకుండా ముందుగానే మనం అన్నము సలార్ పెట్టుకొని పొడి పొడిగా అయితే అన్నం అయితే చేసుకోవాలి. చేసుకుంటేనే మనం ఇలా చేస్తేనే జమ్మునుగా పొడి పొడిగా అయితే అన్నం అయితే వచ్చేస్తుంది. చాలినప్పుడు మరంత రవ్వ వేసుకోవాలి. అన్నానికి అంటే పులిహోర దగ్గ సాల్ట్ చల్లుకోవాలి. ఇప్పుడు మనం కళ్ళని ఎదుర్కొంది అన్నానికి బాగా కలిసిపోతుంది సాల్ట్. అన్నం చూస్తుంటే చింత సిగ్గులతో చేస్తుంటే ఈ మారు కలిపేకుంది అయితే కలర్ చేంజ్ అయితే అయిపోతుంది.
ఉప్పు మీరు చూసుకోవాలి. మీరు కొంతమంది తినే వాళ్ళు ఉంటారు, తిన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సరిపడంత ఉప్పు అయితే సాల్ట్ వేసుకోండి. ఫ్రెండ్స్, మీకు చింత చిగురుతో పులిహోర ఎలా చేసుకోవాలనేది మీకైతే చూపించినాము. పులిహోర చూడండి ఎలా వచ్చిందో, అచ్చు మనం నిమ్మకాయలతో చేసినట్టే వచ్చింది. ఇప్పుడు నేనైతే దీన్ని టేస్ట్ చేస్తున్నాను. మెత్తగా నవ్వుతున్నాను. నిమ్మప్పుతో కన్నా నిమ్మకాయలతో కూడా చింత చిగురు ఎక్కువ కూడా పులుపు కూడా బాగున్నది. వేరే లెవెల్లో ఉన్నది పులిహోర అయితే. వేరుశనగపప్పు కానీ మెత్తగా కానీ తింటుంటే చాలా చాలా బాగున్నది. చింత చిగురుతో సూపర్ అంటే సూపర్గా ఉన్నది. తినాలనిపిస్తుందా? ఫ్రెండ్స్, చింత చిగురుతో పులిహోర ఎలాగుందంటే అద్దరిపోతుంది. ఎంజీవి లాగుడేస్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాం.